బెంగళూరులో మాస్టర్ క్లాస్ ఎన్లిస్ట్ శేషుచే ఫుల్ లెంగ్త్ సెషన్. బిజినెస్ డైనమిక్స్, పొటెన్షియల్ సెక్టార్స్ తెలుసుకునే అద్భుత అవకాశం. ఐఐఎంలలో చెప్పే పాఠాలు సింపుల్ గా మీకర్థమయ్యే భాషలో, ప్రాక్టికల్ అనాలిసిస్, కేస్ స్టడీస్ సహా మరెన్నో ముఖ్యమైన టాపిక్స్. 22వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి. వేదిక హోటల్ ఆల్ట్రూయిస్ట్, చెన్నసంద్ర, వైట్ ఫీల్డ్, బెంగళూరు. మరిన్ని వివరాలకు 7702906749 నంబర్లో సంప్రదించండి. చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో మండేకి, నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా కొన్ని స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు రాబోయే రోజుల్లో, వాటికి టెక్నికల్గా లెవెల్స్ ఎలా ఉన్నాయి ఈ వీడియోలో చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో నిఫ్టీ చాలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కాకపోతే లోయర్ లెవెల్ నుంచి బాగా రికవర్ అయింది. అయితే టెక్నికల్ లెవెల్స్ చూసే ముందు మనం ఓవరాల్ మార్కెట్ పరిస్థితి చూస్తే ఫ్రైడే రోజు మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. మనకి ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ అనొచ్చు ఎక్సెప్ట్ సిపిఎస్సి. తర్వాత కొంచెం రియాలిటీ, తర్వాత హెల్త్ కేర్ మాత్రం కొంచెం పాజిటివ్గా కనిపించింది. ఐటీ కూడా మైనర్ పాజిటివ్లో క్లోజ్ అయింది. సో మిగిలిన సెక్టార్స్ అన్ని కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. బేసిక్గా చూస్తే బిఎస్యు బ్యాంక్స్ బాగా డౌన్ అయినాయి, 1.18% ఓవర్ సెక్టోరియల్ లాస్ అనుకోవచ్చు అది. తర్వాత నిఫ్టీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంక్ నిఫ్టీ, మెటల్, సర్వీస్ సెక్టర్ ఇవన్నిట్లో కూడా బాగా డెంట్ చూసాం లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. సో నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే చాలా స్టాక్స్ నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. ఒకసారి లిస్ట్ చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్లో ఓన్లీ 9 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 49 స్టాక్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. బాగా నష్టపోయిన షేర్లలో అదానీ పోర్ట్స్ టాప్లో ఉంది. తర్వాత ఐటీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిండాల్కో, అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, ఎటర్నల్, రిలయన్స్, గ్రాసిమ్, కోటక్ బ్యాంక్, టైటాన్ ఇవన్నీ కూడా లాస్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో బీఈఎల్ టాప్లో ఉంది. ఓవరాల్గా డిఫెన్స్ స్టాక్స్ స్ట్రాంగ్గా చూపించాయి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. బీఈఎల్, ఓఎన్జీసీ, తర్వాత క్రూడ్ బాగా డౌన్ అయింది, క్రూడ్ బాగా పెరిగింది. సో దాని నుంచి ఓఎన్జీసీలో కూడా హైయర్ లెవెల్స్ చూసాం. తర్వాత టెక్ మహేంద్ర, టీసీఎస్, విప్రో, ఐటీ స్టాక్స్ ఇవి, వీటిలో కూడా స్ట్రాంగ్ పాజిటివ్ మొమెంటం. ఫార్మాలో సిప్లా టాప్ అంది. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో దానికన్నా ముందు ఒకసారి మనం వీక్లీ చార్ట్ కూడా చెక్ చేసుకున్నాం, ఎందుకంటే వీక్ కంప్లీట్ అయిపోయింది. వీక్లీలో మనకి ఎలాంటి సో ఇక్కడ కూడా ఈ వీక్ కొంచెం హై వోలటైల్ అనిపించింది కంపారిటివ్లీ లాస్ట్ 3 వీక్స్ చూస్తే. ఈ వీక్ కొంచెం హై వోలటైల్, అంటే ఈ వీక్ హై అండ్ వీక్ లో చాలా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా. సో ఇక్కడ 24,600 మనకి మంత్లీ పివోట్ ఇది. సో వీక్లీ క్యాండిల్ దీనికన్నా పైన క్లోజ్ అయింది, కాకపోతే కొంచెం బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రీవియస్ వీక్ లోని బ్రేక్ చేయలేదు, అది మనకి కొంచెం పాజిటివ్ ఫ్యాక్టర్ లాగానే తీసుకోవచ్చు. అయితే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది 25,000 నుంచి 25,200 జోన్. మనం గతంలో కూడా 25,110 అండ్ 25,220 ఆ 100 పాయింట్స్, 120 పాయింట్స్ జోన్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది అనుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఒకసారి డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్లో కరెక్ట్ లెవెల్స్ చూసుకుందాం మనం. సో మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఒకటి ఏంటి అంటే మనకి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మన కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది. సో ఇది చూస్తే మన కీ లెవెల్ కన్నా కూడా కింద క్లోజ్ అయింది, కాకపోతే చాలా దగ్గరలో, ఆల్మోస్ట్ మన కీ లెవెల్ని టచ్ చేసి అక్కడి నుంచి కొన్ని పాయింట్లు కింద క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు మనం కన్ఫర్మేషన్ కోసం మండే చూడాలి. మండే కూడా 27,740 కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం ఈ లోని కూడా బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. లాస్ట్ ట్రేడింగ్ డే లో వచ్చి మనకి 24,473, టెక్నికల్ సపోర్ట్ 24,455 దగ్గర ఉంది. ఆల్మోస్ట్ దాని దగ్గరలోనే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కొంత రికవరీ వచ్చింది మార్కెట్లో. సో ఒక స్ట్రాంగ్ క్యాండిలే ఫామ్ అయింది, లోయర్ లెవెల్ నుంచి మంచి రికవరీ అనుకోవచ్చు. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే 24,740 పైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం 25,000 వెళ్ళటానికి మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఒక రెసిస్టెన్స్ పాయింట్ 24,740, తర్వాత 24,840, ఇవి రెండు టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింట్స్. డౌన్ సైడ్లో ఒక మంచి సపోర్ట్ 24,600, దానికన్నా కిందకు వస్తే 24,450, ఇవి సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. సో మనం మండే గమనించాల్సింది మెయిన్గా
లోయర్ బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా వీక్ కావచ్చు, లేదా హైయర్ లెవెల్లో క్లోజ్ అయితే మాత్రం ఇంకా ఫర్దర్గా మూమెంటం అప్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా ఇన్ కేస్ 24,740 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం కొంత రేంజ్ బౌండ్ ఉండొచ్చు. 24,500 నుంచి 25,000 మధ్యలో ఒక 500 పాయింట్స్ రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ కొన్ని రోజులు. సో ఈ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేయొచ్చు. అయితే వోలటాలిటీ చాలా ఎక్కువ ఉంది, కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా సేమ్ సెనారియో ఉంది. సో ఇక్కడ కూడా మన కీ లెవెల్ని టచ్ చేసి అక్కడి నుంచే క్లోజ్ అయింది, దానికి దగ్గరలోనే క్లోజ్ అయింది. 55,580 మన కీ లెవెల్ కింద క్లోజ్ అయింది మన కీ లెవెల్. కాకపోతే ఏంటంటే మనం కన్ఫర్మేషన్ కోసం ఒక రోజు వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ డే కూడా దీనికన్నా కింద క్లోజ్ అయితే మాత్రం వీక్నెస్ రావచ్చు. ఈవెన్ మంత్లీ పివోట్ 5536 ఉంది, దీన్ని కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేస్ 55,580 కన్నా కింద ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే. ఇప్పుడు మన దీనికన్నా పైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం ఈ గ్యాప్ మొత్తం ఫిల్ కావచ్చు. 55,527 మనకి ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్. నెక్స్ట్ ఇన్ కేస్ హైయర్ లెవెల్కి వెళ్తే 56,000 అండ్ 56,180 అవి రెండు టెక్నికల్గా రెసిస్టెన్స్ పాయింట్స్. సో లెవెల్స్ చూసుకొని దీంట్లో కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. అయితే లోయర్ లెవెల్లో 5535 మంత్లీ పీవోడ్ దగ్గర మనం కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. ఇక్కడ మనం షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూడొద్దు. ఏదైనా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూద్దాం. ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది మనకి. 82,630 ఆర్ 650 లెవెల్స్ ఇవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్సే. ఇక్కడే మనకి చాలాసార్లు ప్రైస్ రిజెక్ట్ అయింది. అయితే ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగింది చాలా రోజుల నుంచి. మనకి ఇక్కడ చూస్తే ఇది 12th మే నుంచి ఇప్పటి వరకు. సో ఆల్మోస్ట్ మనకి నెల రోజులు. 1 మంత్ అనేది మనకి ఈ 1 మంత్లో కూడా ఒక 2000 పాయింట్ ఆర్ 2300 పాయింట్ రేంజ్లో ట్రేడ్ అయింది సెన్సెక్స్. ఒక కన్సాలిడేషన్ ఫేస్ ఇది. ఇప్పుడు మనం గమనించాల్సిన లెవెల్ 81,100 ఆర్ 81,110, 115 ఆ లెవెల్స్ని క్రాస్ చేస్తే మాత్రం 81,680 వరకు వెళ్ళొచ్చు. డౌన్ సైడ్లో 80,300ని బ్రేక్ చేసేంత వరకు మనకి పెద్దగా బేరిష్నెస్ ఉండే అవకాశం లేదు. రేంజ్ బౌండే ఉండొచ్చు. దీంట్లో ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తారు కాబట్టి ఇన్ కేస్ క్లోజింగ్ 81,045 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం ఒక రేంజ్ బౌండ్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒక రేంజ్ బౌండ్ ట్రేడ్ చేసేటప్పుడు మనం ఎలాంటి స్ట్రాటజీ ఫాలో కావాలో ఆ స్ట్రాటజీని మనం ఫాలో కావచ్చు. ఇన్ కేస్ ప్రైస్ క్లోజింగ్ 81,045. ఒకవేళ 80,300 కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం ఒక బేరిష్ అప్రోచ్తో ఉండొచ్చు సెన్సెక్స్లో. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ చాలా తక్కువ ఉన్నాయి. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఓన్లీ 22 స్టాక్స్ లాంగ్లో ఉంటే అండ్ షార్ట్ బిల్డప్లో 99 స్టాక్స్ ఉన్నాయి. ఇక్కడ లాంగ్ బిల్డప్లో టాప్లో ఉంది మనపురం ఫైనాన్స్. జనరల్గా గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ ముతూట్ ఫైనాన్స్, మనపురం ఫైనాన్స్లో స్ట్రాంగ్ మొమెంటం చూసాం. ఎందుకంటే గోల్డ్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతూ ఉంది. సో దాని ఎఫెక్ట్ మనకి గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్లో ఎక్కువగా కనపడుతుంది. సో ముతూట్ ఫైనాన్స్ బాగా పెరిగింది. తర్వాత ఓఎఫ్ఎస్ఎస్ ఐటీ స్టాక్స్లో ఓఎఫ్ఎస్ఎస్ కూడా స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. అండ్ కెనెస్, తర్వాత జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్, ఓఎన్జీసీ, బాష్, బీడీఎల్, బిఈఎల్ వీటిల్లో ఒక స్ట్రాంగ్ అప్ మూమెంటం కనపడుతుంది. ఇక్కడ కూడా డేటా ప్రకారం మనకి కొంత లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనపడుతున్నాయి. సో ఈ స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఈరోజు మనం ఓఎఫ్ఎస్ఎస్కి టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది అండ్ ట్రెండ్ వైజ్గా అప్ ట్రెండ్ అవుతుంది. సో దానికి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. అదేవిధంగా మనం షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో హడ్కో, హెచ్ఎఫ్సిఎల్, ఐఓసి, హీరో మోటోకార్ప్, మాస్డాక్, ఫోర్టిస్, ఎన్ఎండిసి, హిందుస్థాన్ జింక్ ఇవి ఉన్నాయి. సో వీటిలో కొంత షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయి. సో వీటిలో మనం కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. అట్లనే షార్ట్ కవరింగ్లో 24 స్టాక్స్ ఉన్నాయి. ఇందులో సిడిఎస్ఎల్, మ్యాక్స్ హెల్త్, హ్యాస్ట్రాల్, టీవీఎస్ మోటార్, హెచ్ఏఎల్, గోడ్రేజ్ ప్రాపర్టీస్, ఏపీఎల్ అపోలో, చంబల్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా షార్ట్ కవరింగ్లో ఉన్న స్టాక్స్. ఇట్లా మనం స్టాక్స్ తీసుకొని వాటికి ప్రాపర్ టెక్నికల్ లెవెల్స్తోని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓఎఫ్ఎస్ఎస్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది ఓఎఫ్ఎస్ఎస్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఒక విషయం గమనించండి,
ఎలాంటి రికమెండేషన్ అయితే కాదు, బై సెల్ రికమెండేషన్ కాదు. మనం ఒట్టిగా టెక్నికల్ లెవెల్స్ మాత్రం చూస్తున్నాం. అంటే మన టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ ఎలా జరగచ్చు అనే దాన్ని అంచనా కోసం టెక్నికల్ లెవెల్స్ చూస్తున్నాం. ఇక్కడ స్టాక్ని గమనిస్తే ఆల్ టైమ్ హై వెళ్ళిన తర్వాత దాదాపుగా మనకి 13,000 టెస్ట్ అయింది. 12,780 ఆర్ 13,000 వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక షార్ప్ ఫాల్ చూసాం. ఆల్మోస్ట్ మనకి 7,200 లెవెల్ వరకు వచ్చింది. సో 13,000 నుంచి 7,200 వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్ట్రాంగ్ బేస్ ఫామ్ అయింది. మనం ఇక్కడ చూస్తే ఫాల్, తర్వాత చిన్న పుల్ బ్యాక్, అగైన్ ఫాల్, ఇక్కడ సపోర్ట్. ప్రీవియస్గా కూడా చూస్తే మీకు ప్యాటర్న్ అట్లానే కనపడుతుంది. ఇక్కడ ఫాల్ అయింది, కొంత రికవరీ వచ్చింది, మళ్ళీ ఫాల్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. ఇప్పుడు అలాంటి ప్యాటర్న్ ఇక్కడ రిపీట్ అవుతుంది. సో జనరల్గా రిపీటెడ్ ప్యాటర్న్స్ మనకి మంచి లాభాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇది ఫాల్ అయిన తర్వాత ఈ ప్యాటర్న్ తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ అయింది మళ్ళీ. అండ్ ఇంకొకటి ఇక్కడ ఫాలింగ్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది. ఎప్పుడైతే ఫాలింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి స్ట్రాంగ్ మొమెంటం ఇచ్చిందో ఇక్కడ నుంచి హైయర్ లెవెల్కి వెళ్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ లెవెల్స్ దగ్గర ఆల్మోస్ట్ మనకి 8,600 నుంచి 9,200 లెవెల్ వరకు లాట్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ అండ్ టెక్నికల్ సపోర్ట్ స్ట్రాంగ్ ఉన్నాయి. ఇక్కడ ఒక సప్లై ఏరియా ఉంది 9,400 నుంచి 9,300 మధ్య, ఇంకొక 100-150 పాయింట్స్. ఇప్పుడు లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఈ సప్లైని కూడా బ్రేక్ చేసింది. ఒక కన్ఫర్మేషన్ బ్రేక్అవుట్తోని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే హైయర్ లెవెల్లో ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ మనకి ఒక బిగ్ నెంబర్, అది 10,046 దగ్గర 200 డిఎంఏ ఉంది. సో 10,046 సమ్వేర్ ఇక్కడ ఇది అనుకోండి. సో ఇక్కడ ఈ ప్రీవియస్గా 2-3 రోజులు కన్సల్టేట్ అయి ఫాలో అయిన ఈ ఏరియా. సో ఇది మనకి కొంత హర్డిల్ ఉండొచ్చు. మేబీ ఈ ర్యాలీకి ఇక్కడ హాల్ట్ ఉండొచ్చు కొన్ని రోజులు. ఎందుకంటే ఇక్కడ నుంచి 8,400 ఆర్ 8,500 లెవెల్స్ దగ్గర ఎవరైతే బయింగ్ చేసి ఉంటారో వాళ్ళు ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్కి వెళ్ళిపోతారు. సో ఆ ప్రాఫిట్ బుకింగ్ టైంలో ఇన్ కేస్ మనం లోయర్ లెవెల్లో బై చేస్తుంటే ఇక్కడ కొంత ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ లోయర్ లెవెల్లో బై చేసుకునే అవకాశం రావచ్చు ఈ స్టాక్లో. టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని ఒక ప్రాపర్ పద్ధతిలో మనం ట్రేడ్ చేసుకుంటే ఎలాంటి నష్టాలు ఉండవు స్టాక్ మార్కెట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe and share our videos.